ఏమై పాడైంది వస్తలేదు. ఏమైందయ్యా కానీయవు? ఏమైందంటే నేనేం చేయలేదేమో. ఏం పోయి పాడైంది ఏం పాడు. అరే ఆ పిల్లగాడు ఇచ్చినందుకు చెప్పన కొట్టుకొని పోయాడు వారేక ఏమో జాన్ చెత్తాను కానీ నువ్వు జరాగు వస్తుంది. అసలు ఏమైందో అమ్మా నాకు ఇప్పుడు అర్థమైంది. సన్నిగాడు కొట్టంగా మందు డబ్బా ఖరాబ్ అయినట్టుంది, మనకి ఇచ్చిపోయినాడు. ఓ దేవుడా, అందుకేనా మనం అడగంగానే ఇచ్చిండు? వాని కండ్లు మండ, మళ్ళీ ఇది మనం ఇన్నే పడేస్తాడా ఏంది కొంపదీసి? మీరు మనుషులా గాడిదలా? మీ శేనేమైనా నా కోసం పెట్టుకురా? నా ఎంబడి పడరు మొత్తం ఇట్లా అడగకుండా ఏది పడితే అది కొట్టుకున్నాడు. మేము మా అంతటి మేము వస్తా అంటే ఈ పిల్లగాడే పిలిచి మరీ మందు డబ్బు ఇచ్చిండు. అరే ఈయన ఎందుకు ఇస్తాడు అనేది మాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏయ్ బెల్లం కొట్టిన రాయలో నిలబడుతున్నావు చెప్పవేంది? ఆయన శేనే కొట్టుకున్నాడు. అరే విన్నవారా, వీళ్ళు ఇట్లా అంటారా? నీకు ముందే చెప్పినాగా వీళ్ళు దొంగలరా, నాకు ఎరికే. వీళ్ళకి నాకు పంచది అయింది, నేను మళ్ళీ వీళ్ళకి మందర పెట్టిస్తారా? ఓ పొలగా నువ్వే వెళ్తివి, ఆ మందు డబ్బు ఏమో ఇత్తివి, అదేమో ఖరాబ్ అయ్యే. ఇప్పుడు మా మీద నొక్కుతానవా? మందులో ఖరాబ్ అయిందా? అరే వీడియో ఖరాబ్ చేసి ఇచ్చిండ్రా. అరే నువ్వు నాకు రేపు ఇస్తాను మందు డబ్బా, నేను ఏలట్లు తీసుకోదరా? వీళ్ళ కథలు కానీ అన్నీ నగరాలు వేసుర్రా బాగా. నాకు ఇదంతా తెలియదు. కొత్త మంది డబ్బా కొని చీరి, లేకపోతే మొన్నట్లాగా మందులో పిలిపి చిచ్చో తీసుడే ఉంటుంది. ఏమనుకుంటారు? నా చేనులో దంతలు కొడతా అని చెప్పి మీరు సాటికి పోయి వాడేం బిక్తాడు, వాడెంత, వాడు వేసిగాడు అని మాట్లాడిరుగా. ఇప్పుడు అర్థమైందిగా ఏం బికినో. నాతో నువ్వు పెట్టుకోకూరి చెప్తున్నా, బాగుండదు. ఆ మందు డబ్బా కొనిరి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందే? ఏం అర్థం కాలే. అనవసరంగా అడగంది ఎవరిని వస్తువులు తీసుకురావద్దు, తెలియకుండా సాటుకు నేటికి ఎవరిని తిట్టవద్దు. పైగా జయదేపురం పోయి మంచిగా వేయించుకొచ్చి ఇద్దాం పైగా.